యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు. జాన్ 13th chapter verses 34 and 35. నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురా. నేను ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమస్వరూపుడు అయిన మా పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మమ్మను మీరు ప్రేమించి వెతికి రక్షించి మీ సంఘముగా ప్రతిష్ఠించినందుకు మీ కృతజ్ఞతలు. క్రైస్తవ సంఘముగా మమ్మను ఉంచిన తర్వాత దానిలో ఉన్న ప్రతి ఆశీర్వాదమును మేము అనుభవించుటకు మీరు చేసిన ఏర్పాటు కొరకు మీ కృతజ్ఞతలు. ఈ దినం మీ వాక్యము నుండి మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. మీ చిత్తమును మేము గ్రహించి ఆ ప్రకారము జీవించుటకు మాకు కావలసిన కృపదయ చేయమని, ఆటంకములన్నింటినీ దూరపరచండి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మవశంలోనికి తీసుకొని వారి జీవితంలో మీ చిత్తమును మాత్రమే చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు. చాలామంది క్రమం తప్పకుండా బైబిల్ చదివేటువంటి బైబిల్ విద్యార్థులకి, విశ్వాసులకి సుపరిచితమైనటువంటి భాగము. దాంట్లో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఆయన ఉద్దేశించినప్పుడు వారికి చాలా గంభీరమైనటువంటి, చాలా శ్రేష్టమైనటువంటి, అత్యవసరమైనటువంటి సత్యమును బోధించాడు, ఆజ్ఞాపించాడు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. సో అది ఒక ఆజ్ఞ అన్నమాట. వారు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఆయన వారిని ఎట్లా ప్రేమించాడో అదే ప్రకారం వారు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఎప్పుడైతే వారు ఒకరిని ఒకరు ఆ ప్రకారం ప్రేమిస్తారో, అంటే క్రీస్తు ప్రేమ తరహాలో, క్రీస్తు ప్రేమ స్థాయిలో ఒకరినొకరు ప్రేమిస్తారో, అప్పుడు మాత్రమే దానిని బట్టి వారు ఆయన శిష్యులని ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ తెలుసుకుంటారు అని యేసు ప్రభు చెప్పారు. సో శిష్యరికానికి, ముఖ్యంగా క్రైస్తవ శిష్యరికానికి ఉన్నటువంటి ఒక చిహ్నం, మార్క్ ఆఫ్ ట్రూ డిసైపుల్షిప్ ఏంటి అంటే క్రైస్ట్ లైక్ లవ్. క్రీస్తును పోలినటువంటి ప్రేమ ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండటం. ఈరోజు మన అంశం ఏంటంటే వన్ అనదర్ ఇన్ క్రైస్ట్, వన్ అనదర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఒకరికి ఒకరు, క్రీస్తులో ఒకరికి ఒకరు, లేక ఒకరికొకరు. సువార్తల్లో కాకుండా నూతన నిబంధన అంతట్లో కూడా మీరు జాగ్రత్తగా చదివితే వన్ అనదర్ అనేది, ఒకరికి ఒకరు అనేది దాదాపు 58 సార్లు మనకి కనబడుతుంది. అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో, దేవుడు దాన్ని ఏ ప్రకారము తన ప్రణాళికలో పెట్టుకున్నాడో దాన్ని బట్టి మీరు ఆయన దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి తెలుసుకోవచ్చు. మరి తన సంఘములో ఒకరికి ఒకరుగా క్రీస్తును బట్టి వారందరూ కూడా కలిసి ఉండాలని, వారందరికీ ఒకే లక్ష్యం ఉండాలని, వారందరికీ ఒకే ధ్యేయం ఉండాలని, వారందరూ కూడా ఒకే రకముగా దేవుడిని ఘనపరచాలని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన యొక్క సంఘము, ఆయన కుటుంబము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ ప్రకారము చెప్పాడు, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని అంటాడు. సో పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువు మనకి నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి అని యేసు శిష్యుడు, అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి నేర్పించాడు. అండ్ ఆ తండ్రికి ఒక కుటుంబం ఉంది. ఆ తండ్రి పిల్లలుగా సహోదరి సహోదరులు ఒకరికి ఒకరుగా ఉండుట, అది తండ్రి యొక్క అభిష్టమై ఉన్నది. సో దేవుడి యొక్క కుటుంబమైనటువంటి సంఘంలో ఉండాల్సినటువంటి సంబంధము ఒకరితో ఒకరికి ఎట్లా ఉండాలో దాని గురించే దాదాపు 58 సార్లు న్యూ టెస్టిమెంట్ అంతా కూడా రాయబడింది. చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే ఇట్లాంటి డివైన్ కమాండ్మెంట్స్ని, అంటే ఇట్లాంటి దేవుడి యొక్క ఆజ్ఞలను దేవుని ప్రజలు విస్మరిస్తారు.
ఆత్మీయముగా మనం బ్రతకాలి, ఆత్మీయులముగా మనం ఉండాలి, ఆత్మాభిషేకంతో మనం ఉండాలి, ఆత్మ ఫలము కలిగి ఉండాలన్నప్పుడు వారు ఎక్కువ ఫోకస్ దేని మీద పెడతారంటే ప్రార్థన మీద పెడతారు. దేవుడి వాక్యాన్ని రెగ్యులర్గా చదవడము, దాన్ని కంఠత చేయడం మీద పెడతారు. సంఘ ఆరాధనలకి రావడము, కానుకలు ఇవ్వడము, సువార్త చెప్పడము, వీటి మీద వారు ఎక్కువ దృష్టిని పెడతారు. ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి, అవసరమైనవి. వాటితో పాటు ఉండాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, ఎందుకైతే దేవుడు మిమ్మల్ని వెతికి రక్షించాడో, ఎందుకైతే దేవుడు మీకు తనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి క్రీస్తు ద్వారా అవకాశం ఇచ్చాడో, ఎందుకైతే మీరు దేవుడి కుటుంబ సభ్యులుగా మారడానికి ఆయన ఆధిక్యతనిచ్చాడో, ఆ సభ్యత్వం, ఆ కుటుంబ సంబంధంలోనికి మీరు వచ్చినప్పుడు మీకు ఒకరితో ఒకరికి ఉండాల్సినటువంటి సంబంధం వీటికన్నా ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే ఈ సంబంధము లేకపోతే ప్రార్థనల వల్ల వచ్చే ఫలితం ఏంటి? ఈ సంబంధమే ఏర్పాటు అవ్వకపోతే బైబిల్ జ్ఞానం వల్ల వచ్చే లాభం ఏంటి? ఈ సంబంధమే కుదరకపోతే సంఘానికి వచ్చి ఆరాధన చేసినప్పుడు మనము సాధించే విషయం ఏంటి అనేది ప్రతి విశ్వాసి వివేకంతో ఆలోచించాలి. సో ఈ యొక్క కాన్సెప్ట్లో, క్రిస్టియన్ కాన్సెప్ట్లో, క్రైస్తవ ఈ యొక్క అంశంలో ఎంతో గొప్ప జ్ఞానం ఉంది, ఎంతో గొప్ప బలం ఉంది. అండ్ అది దేవుడి చిత్తానుసారంగా ఉంది కనుక దాన్ని మనము తప్పకుండా తెలుసుకోవాలి. దాని ప్రకారం మనల్ని మనము పెట్టుకోవడము దేవుడి యొక్క ఉద్దేశం. సో నాకున్న సమయంలో నేను క్లుప్తంగా కొన్నింటిని మీ ముందు పెడతాను. వాటిని మీరు జాగ్రత్తగా గమనించండి. అండ్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ లైఫ్లో ఈ ప్రకారం మీరు ఉన్నారా? ఈ విషయాల్లో మీరు ఎదుగుతున్నారా? అండ్ ఈ విషయాల్లో మీరు వెనకబడున్నారా? ఒకవేళ వెనకబడుంటే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి సరిచేసుకొని వీటిలో ముందంజ వేయండి. ఒకవేళ మీరు బాగుంటే ఇంకా అధికముగా వీటిని చేసేటువంటి వారిగా ఉండండి. ఈ యోహాను 13:34-35 మనం తీసుకుంటే దాంట్లో ప్రభు అయిన యేసు చెప్పినటువంటి మొదటి విషయము అండ్ వీటన్నిటిలో కూడా చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే లవ్ వన్ అనదర్ అన్నాడు. ఒకరిని ఒకరు ప్రేమించుకోమని చెప్పాడు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని. సో ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారితో, ఆయన్ని వెంబడించుటకు వచ్చినటువంటి వారితో, ఆయనను తమ ప్రభువుగా బోధకునిగా చేసుకున్నటువంటి వారితో, ఎప్పుడైతే వీరు ఆయన శిష్యులయ్యారో, ఎప్పుడైతే ఆయన వీరికి బోధకుడయ్యాడో, ప్రభు అయ్యాడో, వారి మధ్యలో ఉన్నటువంటి ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే, మీరు మాకు బోధిస్తారు, మేము వాటిని బతుకుతాము, మీరు మాకు నేర్పిస్తారు, మేము వాటి ప్రకారం నడుచుకుంటాము, మీరు మాకు ఆజ్ఞాపిస్తారు, మేము వాటిని అమలు చేస్తాం. సో ఇది ఈ యొక్క లార్డ్ అండ్ డిసైపుల్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్. వారికి మాత్రమే ప్రత్యేకంగా ఆయన ఈ మాట చెప్పాడు. ఇక్కడ ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని చెప్పినప్పుడు మనము అదేదో మొట్టమొదటిసారి యేసుప్రభు మాత్రమే ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ, నూతన ఆజ్ఞ ముందెప్పుడు వీరికి తెలియనటువంటి విషయము అని భావించకూడదు. అది ముందుగా కూడా చెప్పబడింది, యూదులందరికీ తెలుసు. కాకపోతే కొత్త తరహాలో, కొత్త స్టాండర్డ్ ప్రకారం, ప్రమాణం ప్రకారం ఆయన వారిని ఇది పాటించమని చెప్తున్నాడు. లేవియ కాండం 19వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, లెవిటికస్ 19:18లో ఇట్లా ఉంది: కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. సో ఎప్పుడో దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి, నేను యెహోవాను అని. సో ఇక్కడ మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని ప్రభు చెప్తున్నాడు. సో ఇది ఆయన యొక్క ఆజ్ఞ, యేసు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ద స్టాట్యూట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 3 సార్లు ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి అని ఆ 2 వచనాల్లో ఆయన చెప్పాడంటే ఆయన దానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడు, అది ఆయన దృష్టిలో ఎంత ముఖ్యమైనది. ఆయన శిష్యులను చూసినప్పుడు ప్రథమముగా గమనించేటువంటి అంశం ఏంటంటే, వీరికి ఒకరి మధ్యలో నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉందా? నేను స్థాపించినటువంటి క్రైస్తవ ప్రేమ ఉందా? సిలువ ద్వారా నేను సాధించి తెచ్చిపెట్టి వీరి అనుభవంలోనికి తీసుకుని వచ్చినటువంటి ఆ ప్రేమ గలవారిగా వీరున్నారా? నా ఆత్మ ద్వారా వీరి హృదయాల్లో నా ప్రేమ ఏదైతే కుమ్మరించబడిందో దాన్ని వీరు ఒకరితో ఒకరు పంచుకుంటున్నారా? సో ఈ న్యూ లవ్, ఈ అగపే లవ్, ఈ డివైన్ అఫెక్షన్, ఈ దైవికమైనటువంటి అనురాగము ఈ యొక్క బంధములో ఉందా అనేది ఆయన మొదట వారిలో చూస్తాడు. సో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి సంఘం అనేది వెలుగులోనికి వచ్చింది. అండ్ ఆయన ప్రేమను బట్టే ఇది స్థాపించబడింది. కనుక దీని యొక్క మూలమైనటువంటి అంశం ఏంటంటే ఆ ప్రేమే
పునాదిగా ఉండాలి. అండ్ దీంట్లోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ప్రేమ అయినటువంటి యేసు యొక్క శిష్యులుగా ఆయన్ని ప్రేమించాలి. ఆయన పోలికలో ఉన్న ఇతర విశ్వాసులను, ఇతర క్రైస్తవ అనుచరులను ప్రేమించే వారిగా ఉండాలి. సో ఇది సుప్రీం యాక్ట్ ఆఫ్ అ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు చేయగలిగినటువంటి అతి శ్రేష్టమైనటువంటి పని. అండ్ అనేక సార్లు ఇది మనకి ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్లో తరచూ కనబడుతూనే ఉంటుంది. సో అగపే ప్రేమ అంటే మనకన్నా అధికముగా ఎదుటి వ్యక్తిని ప్రేమించుట, వారి శ్రేష్టము కొరకు లేక వారి యొక్క క్షేమము కొరకు మనము చేయాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి త్యాగమును చేయుట అండ్ వారిని దైవ ఆశీర్వాదానికి పాత్రులుగా తీర్చుటకు మన సాయశక్తుల ప్రయత్నము చేయుట. రెండవది ఆయన అక్కడ చెప్పింది ఏంటంటే ద సోర్స్ ఆఫ్ లవ్. దానికి ప్రతీకగా తన్నే ఆయన చూపించాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. సో ఏ ప్రకారం ప్రేమించాలి అనేటువంటి ఆలోచన మనకు కలిగినప్పుడు మనల్ని అట్లా విడిచిపెట్టకుండా దానికి ఒక ప్రమాణాన్ని చూపించాడు, దానికి ఒక స్టాండర్డ్ని ఇచ్చాడు. ప్రేమ అంటే ఏంటి? లోకం మనకు చెప్పేటువంటి ప్రేమ కాదు. లోకంలో ఉన్నదంతా కూడా ఒక రకముగా చెప్పాలంటే ఇన్ఫాచ్యుయేషన్, వెర్రి వ్యామోహము, ఇంకో రకంగా లస్ట్, దురాశతో ఉన్నటువంటి స్వార్థపు కోరిక. అది కాదు ఇక్కడ మనకి చెప్పేది. లోకం ప్రేమించినట్టు అని చెప్పలేదు, కానీ యేసు మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. సో యేసు ఉన్నతుడు, మరి దీనులను ప్రేమించాడు. యేసు పరిశుద్ధుడు, పాపులను ప్రేమించాడు. యేసు వీరు ఆయన గురించి ఆలోచించినప్పుడు, ఆయన్ని పట్టించుకోనప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా పోతున్నప్పుడు వారిని ప్రేమించాడు. కనుక ఈ ప్రకారం చెప్పుకుంటూ పోతే ఆయన ప్రేమలో ఎన్నో శ్రేష్ఠ లక్షణాలు ఉన్నాయి. అవి వాక్యంలో నేర్చుకొని ఆయన మనల్ని ప్రేమించినట్టు మనం ఒకరినొకరం ప్రేమించాలి. ఒక చిన్నపిల్లవాడు, 5-6 సంవత్సరాల చిన్నపిల్లవాడు ఒక రోజుని ఇట్లా ప్రార్థన చేశాడు. పరలోకమందున్న మా తండ్రి, నీవెంతో ప్రేమగల దేవుడవు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని నీవు ప్రతిరోజు ప్రేమిస్తావు. కానీ నాకేమో నా ఇంట్లో ఉన్న నలుగురిని ప్రేమించుట ఎందుకు కష్టమవుతోంది. నా ఇంట్లో ఉన్న నలుగురిని ప్రేమించుట, నలుగురు కూడా ఎవరు? ఆయన తల్లి, ఆయన తండ్రి, ఇంకో తోబుట్టు అయి ఉంటాడు. ఈ నలుగురిని ప్రేమించడం నాకు ఎందుకు ఇంత కష్టం అవుతుంది? మనంతట మనం ప్రేమించలేం, మనంతట మనకు అట్లాంటి ఆలోచనే రాదు, అట్లాంటి ఆశయం ఉండదు. కానీ ఎప్పుడైతే మనము దైవ సంబంధులమయ్యామో, ఆత్మీయముగా తిరిగి జన్మించబడినటువంటి అనుభవంలోనికి వచ్చామో, పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడిగా మారాడో, ఆయన యొక్క కృప ద్వారా ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందో, ఇది సాధ్యం. సో యేసే మనకి మూలమై ఉన్నాడు, యేసే మనకి ప్రమాణమై ఉన్నాడు, కనుక మనం ప్రేమించాలి. సో కొన్ని వచనాలు నేను మీకు త్వరగా చూపించుకుంటూ వెళ్తాను. మీరు వీలైతే మీ బైబిల్ తిప్పండి, లేకపోతే రాసుకోండి. తర్వాత మీరు నింపాదిగా వాటిని తిప్పి చూసి చదివి ధ్యానించవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై. 11 అధ్యాయాల్లో దేవుడి యొక్క సిద్ధాంతం గురించి, బోధ గురించి సంఘానికి రాసిన తర్వాత 12 నుండి 16 వరకు దాని యొక్క ఆచరణ రీతిని గురించి అపోస్తలుడు రాస్తున్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఉండమంటున్నాడు. సో మీరందరూ బ్రదర్స్, సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ కనుక మీ మధ్యలో ఎలాంటి అనుబంధం ఉండాలంటే మీ మధ్యలో అనురాగం ఉండాలి. అండ్ ఇది ఒకరిని ఒకరు ఎప్పుడు ఆ ప్రకారం ప్రేమిస్తారంటే ఎప్పుడైతే మీరు మొదట 12:1-2 ప్రకారం దేవుడికి సమర్పించబడతారో, మీ యొక్క శరీరము సజీవ యాగముగా దేవుడికి అర్పించబడుతుందో అప్పుడు మీరు రూపాంతరపరచబడతారు. కనుక ఆ క్రమములో మీకు ఒకరి పట్ల ఒకరికి అనురాగం అనేది కలుగుతుంది అండ్ ఈ అనురాగం అనేది పెరుగుతుంది. ఇప్పుడు చాలా చోట్ల మనం చూసేది ఏంటంటే చర్చెస్లో ఒకరి పట్ల ఒకరికి అనురాగము కన్నా ఒకరి పట్ల ఒకరికి ద్వేషం ఎక్కువ, ఒకరితో ఒకరికి తగాదా ఎక్కువ, అండ్ ఒకరికి ఒకరంటే పడదు అనేటువంటి సమస్య ఏంటంటే వారు దేవుడికి సమర్పించబడలేదు, వారి జీవితం రూపాంతరము చెందుట లేదు, వారు ఆత్మీయముగా జీవించుట లేదు. కనుకనే ఆ పరిస్థితి. అలా మనం ఉండొద్దు అంటే, మనం ఈ ప్రకారం ఉంటే మనము సహోదరులను దైవానుగ్రహము కలిగి అనురాగముతో ప్రేమించే వారముగా ఉంటాం. అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఒకరికి ఒకరము శ్రద్ధను చూపించేటువంటి వారముగా ఉంటాం, ఇతరులను పట్టించుకునేటువంటి వారంగా ఉంటాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 25వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున, అండర్లైన్ చేసుకోండి, పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు.
సో ఈ యొక్క మన దేహాన్ని, మన హ్యూమన్ బాడీని తీసుకుంటే ఎంత అద్భుతంగా ఆయన దాన్ని అమర్చాడు. దాంట్లో ప్రతి అవయవము ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. ఒక అవయవానికి ఇంకొక అవయవం సహకరిస్తోంది, ఒక అవయవానికి ఇంకొకటి సహాయము చేస్తోంది, ఒకటి ఇంకొక దాని పట్ల శ్రద్ధతో, ఆసక్తితో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది, పరామర్శిస్తోంది. అలాగే క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు యొక్క దేహమై ఉంది, శరీరమై ఉంది గనుక దాంట్లో మనందరము అవయవములము గనుక ఒకరిని ఒకరము పరామర్శించుకోవాలని దేవుడు చెప్పాడు. సో కేర్ ఫర్ వన్ అనదర్. సో కుటుంబంలో ఒకరికి ఏదైనా అయితే ఇంకొకరికి ఎట్లా బాధో, ఒకరికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకొకరు ఎట్లా వెంటనే దాంట్లో సహాయం కొరకు ముందుకొస్తారో అలాగే క్రైస్తవ సంఘంలో కూడా ఉండాలి. అండ్ క్రైస్తవ సంఘంలో నిజం చెప్పాలంటే ఎక్కువగా ఉండాలి. అట్లా ఎప్పుడైతే ఉంటుందో, లోకపు వ్యవస్థలో లేనటువంటిది క్రైస్తవ సంఘంలో లోకానికి ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు వారు అంటారు, అదిగో వీరందరూ యేసుని నమ్మినటువంటి వారు, వీరందరూ యేసు వెంట నడిచేటువంటి వారు, వీరందరిలో యేసు యొక్క తత్వం ఉంది, యేసు యొక్క స్వభావం ఉంది అని. చాలా ఏళ్ల క్రితము ఒక బొగ్గు గనుల్లో ఒక ఆయన క్రైస్తవుడు పనిచేసేవాడు, చాలా నమ్మకంగా పనిచేసేవాడు, నిష్ఠతో పనిచేసేవాడు. సో పై అధికారి యొక్క దృష్టిలో పడ్డాడు. ఒక రోజున పై అధికారి తనని పిలిచి తనతో చెప్పాడు, థామస్, నీవు చాలా నమ్మకమైన పనివాడవు, నిష్ఠగల పనివాడవు, నాకు నీ పని నచ్చింది కనుక నీకింత కష్టమైనటువంటి పనిని తగ్గించాలనుకుంటున్నాను. నేను నీకు కొంచెము ఈజీగా హార్డ్ వర్క్ లేని చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తాను, అక్కడ నీ ఉండి ఇంకా పైకి వెళ్ళొచ్చు, ఎక్కువ జీతం కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పినప్పుడు థామస్ అన్నాడు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నా గురించి ఆలోచించి నాకు ఇట్లాంటి శ్రేష్టమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు. కాకపోతే మీరేమనుకోకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, ఆ రిక్వెస్ట్ నేను మీకు చేస్తాను. అంటే ఏంటో చెప్పమన్నాడు. నాతో నా బ్యాచ్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ట్రెగోని అనేటువంటి వ్యక్తి, అతడు కూడా నాతో కలిసి కష్టపడుతున్నాడు. నాకైతే బాగా ఆరోగ్యం ఉంది, అతడికి అంత ఆరోగ్యం లేదు. నేను అదే ప్లేస్లో ఇంకొన్ని సంవత్సరాలు పనిచేసినా నాకేమీ తేడా పడదు, కానీ అతడు అదే ప్లేస్లో ఇంకొంతకాలం పనిచేస్తే ఆరోగ్యం చెడిపోతుంది, చెడిపోతే అతడు పని చేయలేని స్థితిలోనికి వస్తాడు, అప్పుడు అతని కుటుంబము బ్రతుకుట కష్టతరం అయిపోతుంది. కనుక నా తరపున మీరేమీ అనుకోకపోతే నాకు ఇవ్వాలనుకున్నటువంటి ప్రమోషన్ని, ఆ యొక్క వేరే స్థలానికి ట్రాన్స్ఫర్ని ఆ ట్రెగనీకి ఇవ్వండి, అతడికి అతని కుటుంబానికి మనం మేలు చేసిన వారం అవుతామన్నప్పుడు యజమాని ఆశ్చర్యపోయాడు. నా సర్వీస్లో నీలాంటి నిస్వార్థపరుణ్ణి, నిజముగా తన తోటివాడిని ప్రేమించే వాడిని నేను చూడలేదన్నాడు. సో అతనికే ఆ యొక్క ట్రాన్స్ఫర్ ఇచ్చాడు, ఆ ట్రెగని వేరే స్థలానికి వెళ్ళాడు. అది లోకంలోనే మనకు కనిపించినప్పుడు క్రైస్తవ సంఘంలో ఇంకెంత ఎక్కువగా మనకు కనిపించాలి. అట్లా కనిపించినప్పుడు ఏమవుతుంది? రోమాలోనే 14వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూస్తే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. సో ప్రేమ ఇట్లా ఉన్నప్పుడు పరస్పరము అంటే మ్యూచువల్ బిల్డింగ్ అప్ అన్నమాట, మ్యూచువల్ ఎడిఫికేషన్ అంటారు. అంటే పరస్పరము ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధిని కలుగజేసుకుంటారు. ఆ ప్రకారము క్రైస్తవ సంఘం ఉండాలని, వీటిల్లోనే క్రైస్తవులకు నిజముగా ఆసక్తి ఉండాలని దేవుడు చెప్పాడు. మొదటి దశలోనిక 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి. సో అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా వచనాలు చాలా ఉన్నాయి, కానీ దేవుడు చెప్పింది చెప్తున్నాడంటే ఆయనకు అది ఎంత ముఖ్యమో చూడండి. తండ్రికి తన పిల్లల బాగోగు ఎంత అవసరమని ఆయన గుర్తించి ఇవన్నీ రాయించాడో చూడండి. 1 కొరింథీ 8వ అధ్యాయము 1వ వచనంలో 2వ భాగంలో ఇట్లా ఉంటుంది, జ్ఞానము పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. మనకి బైబిల్ జ్ఞానం ఎక్కువైనప్పుడు మనం ఉప్పొంగొచ్చు, మనము మిడిసిపడవచ్చు, మనము గర్వించవచ్చు. అందుకనే ఒక భక్తుడు అనేవాడు, చాలామంది క్రైస్తవులకి లా తెలుసు, కానీ చాలామంది సేమ్ క్రైస్తవులకి లవ్ అంటే ఏంటో తెలియదు. ఈ యొక్క బైబిల్ లా మనకి తెలుసు, చాలా గొప్పగా ఫీల్ అయిపోతాం, ఉప్పొంగుతాం, ఎప్పుడు పగిలిపోతామా అన్నట్టు. కానీ సేమ్ లా మనకి ఏ లవ్నైతే నేర్పించే ప్రయత్నం చేసిందో అది మనము నేర్చుకోకుండా విఫలమైపోయాం. సో లా అనేది లవ్లోనికి నిన్ను నడిపించకపోతే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అండ్ ప్రేమ ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందంట. ప్రేమ ఇతరులను క్షేమాన్ని కలిగిస్తుంది, ఇతరులను పైకి లేపుతుంది, ఇతరులను అది దీవిస్తుంది, ఇతరులకు అది లాభాన్ని చేకూరుస్తుంది. ఆ క్రమంలో ప్రభు అంటాడు, సర్వ్ వన్ అనదర్, ఒకరికి ఒకరు సేవ చెయ్యండి. సో ఆయన ఆ శిష్యుల పాదములు కడిగాడు, ఎందుకంటే వారిని ప్రేమించాడు, వారి కోసం ప్రాణాలు పెట్టబోతున్నాడు. అదే ప్రకారం మీరు కూడా ఒకరినొకరు సేవించండి.
గలతీ సంఘానికి పౌలు రాసినప్పుడు 5వ అధ్యాయం 13వ వచనంలో ఇట్లా రాశాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒక్కనికి ఒకడు దాసులై ఉండుడి. సో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇతరులకు దాసులు, అక్కడ ఉన్నటువంటి సంఘానికి దాసులు. అండ్ ఈ దాసత్వాన్ని లేకపోతే ఈ సేవను వారు ప్రేమతో చెయ్యాలి అని చెప్పాడు. తర్వాత వచనంలో మీరు చూస్తే ఒకవేళ అది వారు చేయకపోతే తరువాతది వారు తప్పకుండా చేసేస్తారు. ఎవరు వారికి బోధించి చెయ్యమని ప్రేరేపించి ఉసిగొల్పాల్సినటువంటి అవసరము ఉండనే ఉండదు. తర్వాతది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఏంటది? 15వ వచనం తెలుగులో, అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. సో ప్రేమించకపోతే భక్షిస్తారు, కౌగిలించుకోకపోతే ఒకరినొకరు పట్టుకొని కొరుక్కుంటారు. దుస్థితి అది చాలా చోట్ల ప్రపంచ క్రైస్తవ్యంలో. ఫిలిప్పీ 2:4 అపోస్తలుడు రాశాడు, మీలో ప్రతివాడును తన స్వంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రైస్తవుడు నిస్వార్థపరుడు. క్రైస్తవుడు తన గురించి కన్నా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించాలి. అప్పుడే వాడు క్రైస్తవ భక్తిలో, క్రైస్తవ ఆత్మీయతలో పెరుగుతున్నట్టు. నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు, ఇతరులు నీ జీవితంలో ఎక్కువ అవుతున్నప్పుడే నీవు నిజమైనటువంటి విశ్వాసివి. ఒక చర్చ్ కవెనెంట్లో ఇట్లా రాసి పెట్టారు, లవ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ చర్చ్ అండ్ సర్వీస్ ఇట్స్ లా. ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆత్మ, ప్రేమ అండ్ దీని యొక్క ధర్మము, సేవ. మనం కూడా ప్రతి ఒక్కరిని వాలంటీర్గా ఎందుకు చేశామంటే ఈ సంఘానికి ప్రేమమయుడైనటువంటి యేసు ప్రభు అండ్ ఆయన పేరిట మనం ఒకరికొకరము సేవ చేయుటకు ఆయన యొక్క దాసులమై ఉన్నాం. యాకోబు 5వ అధ్యాయం 16వ వచనంలో ఇట్లా చెప్పాడు, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. సో ఒకరి కోసం మనం ఒకరము ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే ఈ ప్రేమ తత్వములో మనం ఉన్నప్పుడు, ఈ ప్రకారం మనము ఒకరితో ఒకరము సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు. రెండవ పాయింట్, యాక్సెప్ట్ వన్ అనదర్. ఒకరినొకరు అంగీకరించండి. రోమా 15వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. సో యేసు ప్రభు ఎట్లా మిమ్మల్ని చేర్చుకున్నాడో, ఆయన మిమ్మల్ని చేర్చుకున్నప్పుడు మిమ్మల్ని చేర్చుకోవడానికి మీలో ఒక్క అర్హత లేదు, మనలో ఒక్క యోగ్యత లేదు. మనం అసలు ఆయన సమీపించుటకు కూడా అభాగ్యులమైనటువంటి మనుషులం. ఆయన దేవుడు, మనము మానవులము. ఆయన మహిమా స్వరూపుడు, మనము మట్టి పురుగులము. ఆయనేమో ఎక్కడా కూడా ఆయనలో ఏమాత్రము చీకటి లేదని బైబిల్ చెప్తోంది, కానీ మనలో చీకటి తప్ప ఎక్కడా వెలుగే లేదు. అట్లాంటి మనల్ని ఆయన ఏమాటు కూడా అంటే ఏ రకమైనటువంటి పక్షపాతం చూపించకుండా ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఆయన చేర్చుకున్నాడు. సో మనం కూడా ఒక సంఘంలో, ఒక స్థానిక సంఘంలో సభ్యులమైన తర్వాత స్థానిక సంఘానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు ఆ స్థానిక సంఘంలోనికి దేవుడు ఎవరిని తీసుకుని వచ్చి చేరుస్తాడో, ఆ సంఘానికి శిరస్సుగా ఉన్న ఆయన, ఆ సంఘానికి ప్రభువుగా ఉన్న ఆయన తన దేహంలో ఇతరులను ఎవరెవరినైతే చేర్చుకుంటూ పోతాడో వారిని దేహము కూడా చేర్చుకుంటూ పోవాలి. లార్డ్ ద హెడ్ యాక్సెప్ట్ చేసినప్పుడు బాడీలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్, ఐ విల్ రిజెక్ట్ అనడానికి అసలు హక్కు, అధికారము లేనే లేదు. కానీ సాడ్ టు సే, దురదృష్టం ఏంటంటే తలైతే అంగీకరిస్తోంది కానీ అవయవము అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. నాకు వీరొద్దు, నాకు వారొద్దు, నాకు వారు కావాలి, నాకు వారు కావాలనేటువంటి ఒక రకమైనటువంటి పాపిష్టి లక్షణాన్ని చాలామంది సోకాల్డ్ క్రైస్తవుల్లో మనకి దేవుడు చూపిస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఒకరికి ఒకరు ఒక అవయవముగా ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాం కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను అన్నాడు. సో ఒకరికొకరము అవయవములై ఉన్నాం. సేమ్ బాడీ, దాని యొక్క ఆర్గన్ని అది రిజెక్ట్ చెయ్యదు. కానీ ఎప్పుడైనా ఏదైనా శరీరంలో అనారోగ్యం వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒక కిడ్నీ పాడైంది అనుకుందాం. సో వారికి ఇంకొక కిడ్నీ డోనర్ కిడ్నీని డొనేట్ చేస్తాడు. సో వేరే ఫారిన్ బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క కిడ్నీని ఈ బాడీలోనికి తెచ్చి డాక్టర్లు పెడతారు, ప్రయాసపడతారు. కానీ ఈ బాడీ దాన్ని యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు, అంగీకరించవచ్చు లేక తృణీకరించవచ్చు.
ఎప్పుడైతే అంగీకరిస్తుందో దీనికి ప్రాణం ఉంటుంది, దీని యొక్క ఆయుష్ పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇది ఆ యొక్క ఫారిన్ ఆర్గన్ని రిజెక్ట్ చేస్తుందో అది పనికి రాకుండా పోతుంది, ఇది కూడా పాతి పెట్టబడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది కూడా చచ్చిపోతుంది. అండ్ ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో ఎక్కువ మంది రిజెక్షన్ మోడ్లోనే ఉన్నారు, యాక్సెప్టెన్స్ మోడ్లో లేరు. 10 ఏళ్ళు ఒక చర్చిలో ఉంటారు కానీ ఒకరినొకరు అంగీకరించుకోరు. 25 ఏళ్ళు పెద్దలుగా పనిచేస్తారు కానీ ఒక పెద్దకి ఇంకొక పెద్దకి పక్కలోనో లేక మధ్యలోనో పచ్చగడ్డేస్తే బగబగా మండుతుంది. అది క్రిస్టియన్ లైఫ్ వే కాదు. సో రిజెక్షన్ అనేది మనకి ఎక్కడ ఉండకూడదు, మన మైండ్లో ఉండకూడదు, మనసులో. కొంతమంది ఎవరికి తెలియకుండా స్మార్ట్ స్పిరిచువల్ పీపుల్ ఏం చేస్తారంటే ఎవరికి చెప్పరు, నాకు వీరంటే ఇష్టం లేదు, నాకు వారంటే ఇష్టం లేదు, మీరు ఎంతమందిని చేర్చుకున్నా నేను మాత్రం వీరిని నా యొక్క జీవితంలో ఎప్పటికీ చేర్చుకోను అని మైండ్లో పెట్టుకొని ఉంటారు. కానీ దేవుడు చూస్తాడు మైండ్ని. రెండవది, కొంతమంది నోట్తోనే చెప్పేస్తుంటారు, మౌత్ ద్వారా చెప్పేస్తుంటారు, ఫలానా వారంటే నాకు ఇష్టము లేదు. డైరెక్ట్గా చెప్పకపోవచ్చు వారంటే నాకు ఇష్టం లేదు, నేను వారిని తిరస్కరించానని. కానీ వారిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడినప్పుడు, వారిని ఎప్పుడు ఫిర్యాదులతో ఇతరుల ముందు పెడుతున్నప్పుడు, వారికి ఎప్పుడు మనము వేరు వారమని చెప్తున్నప్పుడు మన యొక్క మౌత్ ద్వారా మనం చేస్తున్నాం. ఇంకొంతమంది వారి మేనర్లో చూపిస్తారు, ఐ డు నాట్ యాక్సెప్ట్ దిస్ పర్సన్. వారి వైపు చూడరు, వారు వస్తుంటే పక్కకి వెళ్ళిపోతారు, వారు ప్రైజ్ ది లార్డ్ చెప్తే పట్టించుకోరు, వారు చెయ్యిట్లా జాపితే వీడికి పక్షపాతం వచ్చినట్టు చెయ్యి లేపి వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడు. వీడు మేనర్లో చూపిస్తున్నాడు, ఐ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ యూ, యూ ఆర్ రిజెక్టెడ్ బై మీ. గాడ్ సీస్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నేను 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు కానీ ఒకటి చెప్తాను, టైం లేదు కనుక. ఓల్డ్ టెస్టమెంట్లో మికాలు, 2 సమూయేలు 6వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని, దావీదెవరో కాదు, దేశానికి రాజు, దావీదెవరో కాదు, ఆమె యొక్క భర్త. కానీ ఆమె ఏం చేసిందంట, తన మనసులో అతని హీనపరిచెను. షీ డిస్పైస్డ్ హిమ్ ఇన్ హర్ హార్ట్. సో దావీదును అట్లా చూసినప్పుడు తన మనసులో అతన్ని ఆమె హీనపరిచింది, ఒక హీనునిగా ఎంచింది. మికాలైతే ఆ పాపం చేసింది, మికాలు దేవుడి శాపానికి గురైంది, మికాలు గొడ్రాలిగా ఉండిపోయింది. అంటే ఆమెకి ఫలం అనేది దేవుడు ఇవ్వలేదు దీన్ని బట్టి. అండ్ ఒకవేళ యేసుక్రీస్తు మికాలు స్థానంలో ఉండి మనందరినీ కూడా హీనపరచాల్సి వస్తే ఆయనలో తప్పు లేదు. ఎందుకంటే మనమందరము హీనులమే, మనమందరము హేయులమే. కానీ హీనులను హేయులను ఆయన అంగీకరించి హృదయానికి హత్తుకున్నాడు. అండ్ అదే తత్వాన్ని సంఘములో పెట్టినప్పుడు మనము దానిని ఎట్లా కాదంటాం? సో క్రిస్టియన్ చర్చ్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఇతరులను రిజెక్ట్ చేయకూడదు, ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయాలి. వారు మీ టైపా కాదా, వారి పర్సనాలిటీ మీ పర్సనాలిటీ జెల్ అవుతుందా లేదా, ఇదంతా కూడా అనవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ యొక్క పర్సనాలిటీతో వచ్చారు, వారు వారి పర్సనాలిటీతో వచ్చారు. రేపు ఈ 2 పర్సనాలిటీలు క్రైస్ట్ యొక్క పర్సనాలిటీలోనికి ట్రాన్స్ఫార్మ్ అయిపోవడం దేవుడి చిత్తం. అట్లా చేయడానికి మీరు ఆయనకు లొంగితే ఇది అయిపోతుంది. కానీ లొంగట్లేదు కనుక ఏ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ లాగానే వచ్చిపోతుంది. రోమ 15:5లో మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తం అంటాడు. మీకు అందరికీ ఒకే భావం ఉండాలి. అదే 15వ అధ్యాయం 5వ వచనంలో మీరందరూ ఏకగ్రీవముగా, యునానిమస్గా, అంటే రెండవ వాదము లేకుండా, రెండవ మాట లేకుండా, రెండవ ఆలోచన లేకుండా మీరందరూ ఒకటైపోవాలి. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడికి మహిమ కలుగుతుంది. అట్లా కలగడానికి మీరు అయిపోవాలి. చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి. నాకు తెలుసు, ఒక పాస్టర్గా, నేను పాస్టర్ అవ్వకముందు నేను కూడా ఒక క్రిస్టియన్ బిలీవర్ని. ఇప్పటికి కూడా నేను ఒక క్రిస్టియన్ బిలీవర్ని. బట్ అట్ ద సేమ్ టైం బిలీవర్లకి పాస్టర్ని. సో ఆ 2 లైఫ్లు నాలో ఉంటాయి, ఆ 2 ఎక్స్పీరియన్సెస్ నాలో ఉంటాయి. నాకు తెలుసు కొంతమందితో మనకి కష్టం అని, కొంతమందితో మనకి ఇబ్బంది అని, కొంతమందితో మనం అంత తొందరగా పొసగలేమని నాకు తెలుసు. ఇవన్నీ ప్రాక్టికల్ సైడ్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్. కాకపోతే అందుకని దేవుడికి కూడా తెలుసు కనుక దేవుడు ఏం చెప్పాడు చూడండి. ఎఫెసీ 4:1 ఇట్లా అంటాడు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, బీ పేషెంట్ విత్ వన్ అనదర్, ఓర్చుకోండి ఒకడినొకడు అంటున్నాడు. ఒక మోడర్న్ ఇంగ్లీష్ వర్షన్లో ఎట్లా ఉంటుందంటే టాలరేట్ వన్ అనదర్, ఒకరినొకరు భరించండి. బాధ అవుతోంది నాకు తెలుసు, అయినా భరించండి.
ఎందుకంటే తర్వాత ఆ వ్యక్తిని దేవుడు మారుస్తాడు. ఆ వ్యక్తి నీకు దీవెన అవుతాడు. ఈ రోజు నీకు అతడు భారంగా ఉన్నాడు, కానీ రేపు అతడు నీకు భాగ్యం అవుతాడు. ఈ రోజు నీకు అతడు లయబిలిటీగా ఉన్నాడు, కానీ రేపు దేవుడు అతన్ని నీకు అసెట్గా మారుస్తాడు. కనుక నీవు అతన్ని సహించు. దేవుడి కార్యము ఆ వ్యక్తి జీవితంలో పరిపూర్ణంగా జరగనివ్వు. నీవు అడ్డము రావద్దు. దేవుడి కొరకు నీవు సహించు. మనల్ని దేవుడు సహించినప్పుడు మనము ఇతరులను సహించలేము అని ఎట్లా అనగలం? షికాగోలో కెంట్ కాలేజ్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది, లా కాలేజ్ అది. సో దాంట్లో ఇద్దరు విద్యార్థులు లా చదివారు. ఒక ఆయన అంధుడు, ఆయన పేరు ఓవర్టన్, అండ్ ఇంకొక ఆయన క్యాస్ప్రిజాక్, ఆయనకి 2 చేతులు లేవు. ఒక ఆయన ఏమో గుడ్డివాడు, ఒక ఆయన ఏమో అవిటివాడు. అండ్ వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క కాలేజీలో హైయెస్ట్ ఆనర్ వీరికి ఆ డిగ్రీలు ప్రదానం చేసినప్పుడు సంపాదించారు. అయితే కాలేజ్ పెద్దలు ఓవర్టన్కి ఆ యొక్క డిగ్రీ అవార్డు చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, సార్ ఇది నేను మాత్రమే తీసుకుంటే అన్యాయం, దీనికి సమాన హక్కుదారుడు భాగస్వామి నా యొక్క ప్రియ స్నేహితుడు క్యాస్ప్రిజాక్. మేమిద్దరం కలిసి శ్రమించాము, దీన్ని సాధించాము, కనుక మా ఇద్దరికి సమానంగా దీన్ని ఇవ్వండి. అప్పుడు ఆ స్టోరీ బయటకు వచ్చింది, ప్రింట్ అయింది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక రోజున వీళ్ళిద్దరూ కాలేజీలో కలుసుకున్నప్పుడు గుడ్డి ఆయన మెట్ల మీద నుండి దిగాలని చూస్తున్నాడు. అప్పుడే అవిటాయన వచ్చాడు. నేను తీసుకెళ్తాను పదా అని చెప్పేసి దారి చూపించి దింపాడు. వాళ్ళిద్దరూ మాట కలిపారు. తర్వాత నాకు చేతులు లేవన్నాడు, నాకు కళ్ళు లేవన్నాడు. సరే మన ఇద్దరికి ఒకరం అవసరం కదా, మన ఇద్దరం కలిసి ఉందాం, కలిసి కాలేజీలో అన్నీ చేసుకుందాం. సరే ఈ గుడ్డి అయిన లా పుస్తకాలన్నీ మోసుకొని వచ్చేవాడు, అవిటాయిన వాటిని చక్కగా గట్టిగా చదివేవాడు. సో గుడ్డి అయిన వినేవాడు. ఈయన ఇద్దరు అట్లా కలిసి చదువుకున్నారు. ఇద్దరు ఆ యొక్క లా కాలేజీలో టాప్ అవార్డుని పొందారు. సో దీంట్లో మనం ఏం చూస్తున్నామంటే ఇంటర్ డిపెండెన్స్ని చూస్తున్నాం. ఒకరి మీద ఇంకొకరు ఆధారపడుట. క్రైస్తవ సంఘము ఒక్కరే బ్రతుకుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘము కాదు. గాడ్స్ చర్చ్ ఇస్ నాట్ డిజైన్డ్ ఫర్ అ లోన్ పర్సన్ ఆర్ అ పర్సన్ టు లివ్ అలోన్. దేవుడి సంఘము ఒకరికి ఒకరుగా అన్నట్టు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కనుక ఈ విశ్వాసికి ఈ విశ్వాస అవసరము, ఈ విశ్వాసికి ఆ విశ్వాస అవసరము, ఆ విశ్వాసికి ఆ విశ్వాసి అవసరము. అట్లా ఒకరితో ఒకరు కలిసినప్పుడు ఆ కుటుంబంలో దైవ కార్యం జరుగుతుంది. మూడవది రాసుకునేవారు, గ్రీట్ వన్ అనదర్, ఒకరినొకరు పలకరించండి. లేకపోతే తెలుగు బైబిల్లో వందనములు చేయుడి, ఒకరికొకడు వందనములు చేయుడి. రోమా 16వ అధ్యాయం 16వ వచనంలో, యాక్చువల్గా 16వ అధ్యాయం ఒకసారి నేను చెప్పాను సల్యూటింగ్ ద సెయింట్స్ అని. అంటే పరిశుద్ధులందరికీ కూడా ఎట్లా మరి ఆయన అపోస్తులైనటువంటి పౌలు సల్యూట్ చేశాడో దాని గురించి కొన్నేళ్ల క్రితం ఒక ప్రసంగం చేశాను. ఆయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం పెట్టుకున్నాడు. వారి యొక్క ప్రతి అంశమును గురించి దేవుడి సన్నిధిలో స్తుతించాడు, వారికి వందనాలు చెప్పాడు, వారిని ప్రశంసించాడు, అభినందించాడు. ఆ క్రమంలో అంటాడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. సో వందనాలు చెప్పడము, లేకపోతే శుభాలు పలకడము, లేకపోతే పలకరించడము, లేకపోతే దీవించడము, లేకపోతే గ్రీట్ చేయడము అనేది కామన్ న్యాచురల్ కర్టసీ. అది జీవితంలో ఉండేటువంటి ఒక చక్కని మర్యాదకరమైనటువంటి అలవాటు. ముఖ్యంగా పరిచయస్తులే ఒకరినొకరు పలకరించుకుంటారు, అపరిచితులు అంతగా ఒకరినొకరు పలకరించుకోరు. ఎవరి పని మీద వారు వెళ్ళిపోతుంటారు. కానీ తెలిసిన వారు కనబడినప్పుడు ఎక్కడున్నా, ఎంత దూరంగా ఉన్నా, దగ్గరైతే మాట, దూరం అయితే సంజ్ఞ ద్వారా వారిని పలకరించుకుంటారు. ఇది ఒక కష్టం అన్నమాట. న్యూ టెస్టిమెంట్ చర్చెస్లో అపోస్తులైనటువంటి పౌలు ఏమి చెప్పాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. సో ఆ రోజుల్లో క్రైస్తవ సంఘంలో వారు వచ్చినప్పుడు, కలుసుకున్నప్పుడు, పురుషులు కలుసుకున్నప్పుడు ఒకరిని ఒకరట్లా కౌగలించుకునేవారు అండ్ చెంప మీద ముద్దు పెట్టేవారు. స్త్రీలు కూడా అట్లా ఆలింగనము చేసుకొని చెంప మీద ముద్దు పెట్టేవారు. ఎప్పుడు పురుషులకు పురుషులే పెట్టేవారు, స్త్రీలకి స్త్రీలే పెట్టేవారు. వేరువేరుగా ఎప్పుడు వారు పెట్టలేదు. ఎందుకంటే ఇది పవిత్రమైన ముద్దు, ఇది రొమాంటిక్ కిస్సింగ్ కాదు, ఇది హోలీ కిస్ ఇన్ ద లార్డ్. దేవుడి యందు పవిత్రమైనటువంటి ముద్దు. అండ్ ఆ సమాజంలో ముద్దులు రకరకాల స్థాయి ప్రజలు పెట్టుకునేవారు. ఒక దాసుడు తన రోమన్ యజమాని లేకపోతే మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళ మీదికి వచ్చి ఆయన చేతిని తీసుకొని ముద్దాడేవాడు. సో అక్కడ తెలిసేది వాడు తక్కువ, వీడు ఎక్కువ అని.
అట్లాంటి ముద్దు కాదు ఇక్కడ ఏంటంటే కుటుంబంలో తండ్రి బిడ్డను కలిసినప్పుడు, తల్లి పిల్లల్ని కలిసినప్పుడు ఎట్లా ఒకరినొకరు, అన్న తమ్ముడు అక్క చెల్లెలు కలిసినప్పుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఎట్లా కుటుంబపరమైనటువంటి ప్రేమతో ఉన్న పవిత్ర ముద్దును పెడతారో ఆ ప్రకారం క్రైస్తవ సంఘంలో వారికి ఆ ఆచారం ఉండేది. ఇక ముద్దుల నుండి గుద్దుల స్థాయికి వచ్చేసారు కనుక తర్వాత పాస్టర్లు అన్నారు, ముద్దు వద్దు గుద్దు వద్దురా బాబు అని. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 26వ వచనాన్ని గమనించండి. అక్కడ కూడా తెస్సలోనిక సంఘానికి పౌలు ఏం చెప్పాడో మనకి తెలుస్తోంది. ముద్దు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకందరికీ వందనములు చేయుడి. మొదటి పేతురు 5:14లో పేతురు ఇంకో కొంచెం మార్పుతో రాశాడు. పవిత్రమైన అనలేదు కానీ ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. సో పవిత్రమైన ముద్దు, ప్రేమగల ముద్దు ఇప్పుడు అవి లేకపోయినా ఇప్పుడు మనము కొందరికి షేక్ హ్యాండ్ ఇచ్చే అలవాటు ఉండొచ్చు, కొందరు చిరునవ్వుతో పలకరించవచ్చు, కొందరు ఆలింగనము చేసుకోవచ్చు. నేను చాలా దేశాల్లో చాలా చోట్ల వాక్యం చెప్పాను. టర్కీలో కొంతకాలం క్రితం యాంటీయోక్ అనేటువంటి ప్లేస్ ఉంది. అక్కడే మొట్టమొదటిసారి క్రైస్తవులు అనబడ్డారు. అంతియోకయ అని ఉంటుంది మనకి అపోస్తలుల కార్యముల్లో. అక్కడ నేను ఒక చర్చిలో వాక్య పరిచర్య చేసినప్పుడు ఆ చర్చిలో ఉన్నటువంటి కాంగ్రిగేషన్, కొంతమంది సిరియా దేశస్తులు ఉన్నారు, కొంతమంది అరబ్ దేశస్తులు ఉన్నారు, సౌదీ అరేబియా నుండి అక్కడ ఉండి రక్షించబడినటువంటి వారు, అండ్ కొంతమంది ఇరాకీలు ఉన్నారు, కొంతమంది టర్కిష్ అంటే స్థానిక టర్కీ ప్రజలు ఉన్నారు. పురుషులు మరి ఆ ఆరాధన అయిన తర్వాత పలకరించినప్పుడు ప్రతి ఒక్కరు నన్ను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. సో నా దేశంలో నేను అట్లాంటి సంస్కృతిని చూడలేదు, ఎందుకంటే ఇక్కడ అట్లాంటి సంస్కృతి లేదు. కానీ ఆ దేశంలో వారు ఆ సంస్కృతిని చూపించారు. ముఖ్యంగా వీరందరూ కూడా ఇస్లామిక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి క్రిస్టియన్స్ అయ్యారు కనుక వారికి ఇస్లాంలో ఉన్నప్పుడు ఎట్లాంటి గ్రీటింగ్ని వారు చేసేవారో దాన్ని ఇక్కడ కూడా వారు చేసి చూపించారు. సో సంఘానికి మనం వచ్చినప్పుడు 3 కారణాల చేత సంఘానికి వస్తున్నాము. సంఘంలో ఈ 3 పనులు కూడా సమానంగా జరగాలి. ఒకటి వర్షిపింగ్ గాడ్, ఒకటి దేవుణ్ణి మనము ఆరాధించాలి. రెండవది వామ్ ఫెలోషిప్ విత్ ద సెయింట్స్, పరిశుద్ధులతో మనకు వెచ్చని ఆ యొక్క అనురాగ భావముతో సహవాసం ఉండాలి. 3 విట్నెసింగ్ టు ద సిన్నర్స్, పాపులకి మనము సాక్ష్యం ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. అందుకని మేము అంటాము, మీరు సర్వీస్ అయిపోగానే టకటక హుటాహుటిన బయటికి వెళ్ళిపోయి బండిని జొర్రున స్టార్ట్ చేసి హుష్ కాకి అని ఎగిరిపోవద్దని. బ్రేక్ఫాస్ట్ మేము పెట్టేది మీకు లేక కాదు. బ్రేక్ఫాస్ట్ మేము ఎందుకు పెడుతున్నామంటే మీరు వెళ్ళిపోవడానికి, బ్రేక్ వేయడానికి. మీ ఫాస్ట్కి మేము బ్రేక్ వేయడమే కాదు, మీ ఫెలోషిప్ కొరకు కూడా మేము మీకు బ్రేక్ వేస్తున్నాం. మీరు ఉంటారు, మీరు తింటారు, మీరు ఇతరులను పలకరిస్తారు, మీరు పలకరించకపోయినా ఇతరులు మీ దగ్గరకు వస్తారు. అట్లా అయినా సరే మీరు ఒకరితో ఒకరు సహవాసం చేస్తే పరలోకమందున్నటువంటి నా తండ్రి చూసి సంతోషిస్తాడు. తండ్రి సంతోషం కొరకే కదా మనం ఈ సేవ, ఈ సంఘం పెట్టింది. కానీ అయినా కూడా కొంతమంది టక్కున లేస్తారు, టక్కున పోతారు, గుయ్యని వెళ్ళిపోతుంది బండి. ఇక్కడే ఉంది పార్కింగ్, నాకు అక్కడ వినపడుతుంటుంది సౌండ్. సో నాకు తెలిసి ఈయన తినకుండా పోతున్నాడు. సో కొయినోనియా ఫెలోషిప్ అనేది ఇంకెప్పుడు వచ్చేదే ఆదివారము ఆరాధనకి ముందు ఇంకొక నిమిషం 2 నిమిషాలు ఉన్నప్పుడు ఆయాసపడుతూ పరిగెత్తుకొని వస్తారు. మేము ఇక్కడ పాడేసరికి వాడు ఆయాసం తీర్చుకుంటూ ఉంటాడు. అక్కడ అరగంట అయిపోద్ది. దాని తర్వాత పోనీ కలుద్దామంటే వాడు ఉండడు. సండే లార్డ్స్ డే అంటే ఆదివారము ప్రభు దినము. ఆ రోజున మనకి ఇంకే పని ఉండకూడదు. ప్రభుతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, అది దేవుడి యొక్క చిత్తం. అక్కడే మనం ప్రేమను వ్యక్తపరుస్తాం, అక్కడే మనం ప్రేమను కనపరుస్తాం. సంఘము ఒక హోటల్ కాదు, ఒక రెస్టారెంట్ కాదు. కుటుంబంతో వెళ్ళాము, టేబుల్ దగ్గర కూర్చున్నాము, బట్లర్ వచ్చి మెనూ కార్డ్ ఇచ్చాడు, ఆర్డర్ చేసాము, తిన్నాము, తేపాము, బిల్లు కట్టాము, పోయామనడానికి. చర్చ్ అంటే ఒక ఫ్యామిలీ. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ తినరు. బంధువులు కానీ సొంత కుటుంబీకులు కానీ వచ్చినప్పుడు సోఫాల మీద కూర్చుంటారు. ఎట్లా ఉన్నావురా, ఎట్లా ఉన్నావమ్మా, ఎంతకాలం అయింది నిన్ను చూసి, తగ్గిపోయావే, చిక్కిపోయావే, లావెక్కావే, కొవ్వు పట్టావే, ఎన్నెన్ని పలకరింపులు, ఎంత చక్కగా మనసు విప్పి మాట్లాడుకుంటారు. తర్వాత కానీ తినడానికి పోరు. తినడం వారికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఒకరినొకరు పలకరించుకోవడం, సహవాసం చేయడం వారికి ఇంట్రెస్ట్. చర్చిలో అది ఇంకెక్కువ ఉండాలి. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారని 1 కొరింథీ 16:20 అంటాడు ఆయన. సంఘములన్నీ మీకు వందనాలు చేయుచున్నాయి అని 16:16 రోమాలో చెప్పాడు.
సో ప్రతి ఒక్కరు ఇతరులకి, అండ్ ఇక్కడే 1 కొరింథీ 16:20లో మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి అని కూడా చెప్పాడు. అండ్ నా చర్చిలో నాకు కొన్నిసార్లు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. నేను ఫలానా వ్యక్తికి ప్రైజ్ ది లార్డ్ చెప్తే వారు నాకు తిరిగి చెప్పలేదు. నేను ఫలానా వ్యక్తికి ఇట్లా చేయిచ్చి షేక్ హ్యాండ్ చేద్దామంటే ఆ వ్యక్తి నాకు చేయిచ్చి షేక్ హ్యాండ్ చేయలేదన్నప్పుడు నా హృదయం చివుక్కుమంది. ఈ చర్చిలో అట్లాంటివి ఉండకూడదు ప్రభువా, నన్ను క్షమించు, నా సంఘంలో అట్లాంటి పరిస్థితి ఉంది అని నేను దేవుడి దగ్గర క్షమాపణ అడిగాను. సెనకా అనేటువంటి ఫిలాసఫర్ ఈ ప్రకారం చెప్పాడు. ఆయన సమాజంలో దీన్ని చాలామంది వాడుకునేవారు. ఒక మంచి మనిషిని చూస్తే నాకెంతో సంతోషం కలుగుతుంది. ఇఫ్ ఐ సీ అ గుడ్ మ్యాన్ మై హార్ట్ డిలైట్స్ అని అన్నాడు సెనకా. ఒక మంచి మనిషిని చూస్తే నీ హృదయం అంత సంతోషించినప్పుడు, క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తముతో కడగబడి ఆయన యొక్క ఆత్మతో నింపబడినటువంటి ఒక భక్తుడిని, ఒక భక్తురాల్ని చూస్తే నీకు ఇంకా 10 సంతోషం కలగాలి కదా. నీవెందుకు వారికి ముఖం చాటేసుకొని పోతున్నావు? ఒక చర్చిలో 40 రోజులు ప్రేమ, ఏదో ఒక రకంగా ఈ 40 దినాలు సంఘమంతా ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరచాలి. ఏ విధంగా వ్యక్తపరుస్తారో మీరే ఆలోచించండి, ప్రార్థన చేయండి, కానీ వ్యక్తపరచండి అని పాస్టర్ ప్రకటన చేశాడు. మీటింగ్ అయిన తర్వాత మామూలుగా పాస్టర్ని మనుషులు కలుస్తుంటారు. సో ఒక ఆయన చాలా లావుగా అండ్ చాలా కఠినంగా కనబడేటువంటి ఒక వ్యక్తి ఆయన పాస్టర్ దగ్గరికి వచ్చి కలిసి చెప్పాడు, పాస్టర్ గారు నాకు మీరంటే ఇష్టము, ఈ చర్చ్ అంటే ఇష్టము, అంతవరకే నన్ను ఉంచండి, ఈ ఒకరినొకరు ప్రేమించండి, 40 రోజులు ఏదో రకంగా ప్రేమను కనపరచండి, ఇవన్నీ నాకు ఎప్పుడు నేను చేసేవి కావు, నేను చూసినవి కావు, కనుక దాంట్లో నన్ను పెట్టకండి, దాంట్లో నుండి నన్ను మినహాయించేయండి అన్నప్పుడు పాస్టర్ ఏం అనలేదు. ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సండే మళ్ళీ సేమ్ మనిషి పాస్టర్ దగ్గరికి వచ్చి కలిశాడు, కానీ ఈసారి దీనంగా వచ్చి కలిశాడు. నేను అసలు మీతో లాస్ట్ వీక్ అట్లా చెప్పినప్పుడు నేను దురుసుగా చెప్పాను అండ్ నేను అవిధేయుడిగా చెప్పాను, నాకు అప్పుడేమీ అనిపించలేదు, కానీ బుధవారం నాలో మార్పు వచ్చింది, బుధవారం నేను మారిపోయాను, నేను మీ దగ్గరికి వచ్చి చెప్పిందంతా కూడా చాలా ఘోరమైన నేరం అని గ్రహించాను అండ్ నేను తగ్గించుకొని దేవుడిని క్షమాపణ అడిగాను, మిమ్మల్ని కూడా క్షమాపణ అడగడానికి వచ్చాను, నన్ను క్షమించమన్నాడు. పాస్టర్ అడిగాడు, ఇంతకీ బుధవారం ఏమైందంటే, బుధవారము నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక చర్చ్ బ్రదర్ నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. దాంట్లో ఆయనకి నేను ఎంత దీవెనగా ఉన్నానో ఆయన రాశాడు. నేను కనబడితే చాలంట ఆయనకి ఎంతో సంతోషం అంట. అనగానే నాకు ఏడుపు వచ్చేసింది, నా కఠిన హృదయం నాలో కరిగిపోయింది. అంటే నేను చర్చికి రావడం వల్ల కూడా ఒకరికి సంతోషం కలుగుతోంది అండ్ వారు దాన్ని వ్యక్తపరిచి లెటర్ రాశారు. అండ్ ఈ వారంలో ఇంకా కొన్ని లెటర్స్ నాకు వచ్చాయి, కనుక నేను వెంటనే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడక్కముందే 10 మందికి లెటర్స్ ద్వారా ప్రేమ వ్యక్తపరిచి మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అట్లా కొంతమంది త్వరగా తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, దాన్ని చేస్తారు. సో మీరు ఎన్ని రకాలుగా ప్రేమ వ్యక్తపరచచ్చో మన చర్చ్లో మనము చేసి చూపిస్తాం. మనకు ఒక కేర్ టీం ఉంది, ఆ కేర్ టీంలో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. కేర్ ఏ సమయంలో ఎవరికి ఎట్లాంటిది అందించాలో మేము గత కొన్నేళ్లుగా కోవిడ్ వచ్చినప్పటి నుండి చేసి చూపిస్తున్నాం అండ్ మీకు ఇంకా ఎన్నో రకాలుగా చేయించడానికి మీరు మమ్మల్ని అడిగితే చెప్తాం. 4వది ఆనర్ వన్ అనదర్. ఆనర్ వన్ అనదర్, ఒకరినొకరు ఘనపరచుకోండి. త్వరగా వెళ్ళిపోదాం. ఫిలిప్పీ 2:3 మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. సో ఒకరికన్నా ఒకడిని యోగ్యునిగా ఎంచమని చెప్తున్నాడు. మీకు యోగ్యత ఉంది, అర్హత ఉంది, మీరే మొదట, మీరే పైన, మీరే ఎక్కువ, మీరే అందరిలోకెల్లా ఘనతను కలిగి ఉండాలి అన్నట్టు ఆలోచించొద్దు. అది క్రైస్తవ ఆలోచన ప్రకారము లేనటువంటి ఆలోచన. యేసు ప్రభు మనసులో అట్లాంటి తత్వమే లేదు. అక్కడే 5 నుండి ఆయన రాశాడు, ఆ తత్వం ఏంటో మీకు తెలుసు. కానీ ఏమంటున్నాడు? ప్రిఫర్ వన్ అనదర్, ఒకరికన్నా ఇంకొకరికి ప్రాధాన్యతనివ్వండి. ఇతర వ్యక్తులు ఎవరైతే మీ చర్చిలో ఉన్నారో వారికి మీరు విలువనివ్వండి, మీకన్నా వారిని ఎక్కువగా ఎంచండి, వారిని యోగ్యులుగా చూడండి, వారికి మర్యాదనివ్వండి. రోమా 12:10లో 2వ భాగంలో ఇట్లా ఉంది, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. నిన్ను నీవు నన్ను నేను గొప్పగా ఎంచుకుంటే అదేమి గొప్ప కాదు, కానీ మన ఎదుట ఉన్న వ్యక్తి మనకన్నా గొప్పగా ఎంచబడినప్పుడు, అతన్ని లేక ఆమెను మనం ఎంచినప్పుడు మనము చక్కగా ప్రవర్తిస్తున్నాం. అండ్ అది ఒక దీనమైనటువంటి క్రైస్తవ విశ్వాసికి చాలా చక్కటి లక్షణం. ఆ లక్షణాన్ని మనము పెంపొందించుకోవాలి.
ఎందుకంటే ఇక్కడే మన ప్రభు అయిన యేసు దగ్గర ఆ లక్షణాన్ని మనం నేర్చుకోవచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఈ మాట చెప్పారు. చాలా శ్రేష్టమైనటువంటి మాట, నాకు ఇష్టమైనటువంటి మాట. 14వ వచనంలో, యోహాను 13:14, కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. ఏమంటున్నాడు? ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగినప్పుడు మీరు ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. సో ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన బోధకుడై ఉన్నాడు. ఆయన శిష్యులకి ఏ అర్హత లేదు, కానీ వారికి విలువనిచ్చాడు, వారిని గౌరవించాడు, వారి కాళ్ళు కడిగాడు. మరి అట్లాంటప్పుడు మీరు ఒకరితో ఒకరు దేని విషయంలో పోటీ పడతారు? దేనితో పోల్చుకుంటారు? మీరందరూ కూడా పాపులే. దేవుడి సన్నిధిలో మీరందరూ కూడా ఒకే రకమైనటువంటి స్థాయిలో ఉన్నారు. కనుక ప్రభు బోధకుడే అట్లా చేస్తే మీరెందుకు ఒకరికొకరు చేసుకోకూడదు? సో మీరు ఇతరులను ఎక్కువగా ఎంచమంటాడు. ఎఫెసీ 5:21 క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఇది అందరికీ చెప్పబడినటువంటి విషయం. ప్రతి వ్యక్తి క్రీస్తునందలి భయంతో ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. అంటే ఇతరులను వారికన్నా ఎక్కువగా ఎంచాలి, ఇతరులను గౌరవించాలి, ఇతరులను వారు ఘనపరచాలి. ఈ యాటిట్యూడ్ మనలో ఉంటే, అంటే ఇట్లాంటి దృష్టికోణం మనలో ఉంటే, మనకి ఇతర మనుషులకి సమస్యలు వెంటనే రావు. సమస్య ఎప్పుడు వస్తుందో చెప్తాను వినండి. ఎక్కడైనా సరే, ఫ్యామిలీలో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, చర్చ్లో కావచ్చు, మార్కెట్ ప్లేస్లో కావచ్చు, నీకు ఇంకొకటితో తగాదా, నీకు ఇంకొకటితో జగడం, నీకు ఇంకొకటికి పడకుండా ఉండేది ఎప్పుడంటే నీవు అవతల వ్యక్తిని తక్కువగా చూసినప్పుడు. అప్పుడే జగడానికి వస్తావు, అప్పుడే వారిని హీనపరచడానికి దూషణలు మొదలు పెడతావు. కానీ నీకన్నా గొప్ప వ్యక్తిని చూస్తే నీకు గౌరవము, నీకు భయము కలుగుతాయి కనుక వారి మీదకి దాడికి దిగవు. సో మన యాటిట్యూడ్, మన పర్సెప్షన్ ఆఫ్ ది అదర్ పర్సన్ని బట్టే మన యొక్క ప్రవర్తన. నేను ఒక వ్యక్తిని గౌరవిస్తే ఆయన నాకు ఎంత బాధ కలిగించినో నేను మౌనంగా భరిస్తాను. కానీ నాకు ఒకడు ఏమీ మరి చిన్న తప్పు చేసినా కూడా వాడు నాకన్నా చిన్నవాడని నేను అనుకుంటే వెంటనే రయ్యిన రంకెలేస్తాను దున్నపోతులాగా. సో దాని యొక్క భావం ఏంటంటే ఎదుటి వ్యక్తిని నీవు తక్కువగా చూస్తున్నావు కనుక వెంటనే పైకి వస్తున్నావు. అండ్ అది చాలా పెద్ద దరిద్రం. ఒక క్రైస్తవ వ్యక్తిలో, విశ్వాసిలో ఉండకూడనటువంటి దరిద్రం. కానీ చాలామంది ఆ దారిద్రంతో పీడించబడుతున్నారు. అమెరికాలో ఒక స్పెల్లింగ్ కాంటెస్ట్, ప్రతి సంవత్సరం స్పెల్లింగ్ కాంటెస్ట్లు అవుతుంటాయి, రకరకాల కాంటెస్ట్లు అవుతుంటాయి. సో ఒక కాంపిటీషన్లో వారు చెప్పారు, ఒక లెదర్ బైబిల్ని మేము బహుమానంగా పెట్టాం, చాలా ఖరీదైన లెదర్ బైబిల్. దీంట్లో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వారికి ఆ బైబిల్ ఇస్తాం. సో చివరికి ఇద్దరే మిగిలారు. ఒక అమ్మాయి పేరు బెట్టి, ఇంకొక అమ్మాయి పేరు సూజన్. బెట్టి ఏమో పేద కుటుంబానికి సంబంధించిన పాప, సూజన్ ఏమో ధనిక కుటుంబానికి సంబంధించిన పాప. సూజన్ సొంతగా డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు, బెట్టి మాత్రం ఎప్పటికీ అట్లాంటి బైబిల్ కొనుక్కోలేదు. సో ఫైనల్ రౌండ్లోనికి వచ్చినప్పుడు బెట్టి, సూజన్ ఇద్దరు ముఖాముఖిగా ఉన్నారు. సూజన్కి బాగా స్పెల్లింగ్స్ వచ్చు, సూజన్ గెలవాలి. కానీ మిగతా వారు ఏమనుకున్నారంటే బెట్టి పేదరాలు, బెట్టి గెలిస్తే, బెట్టికి బైబిల్ వస్తే బాగుంటుందని కొంతమంది ఫీల్ అయ్యారు, వారి తోటి విద్యార్థులు. సో సూజన్ దాన్ని గమనించింది. చివరికి వచ్చేసరికి ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ చేసింది, అయిపోయింది. బెట్టికి బైబిల్ ఇచ్చేశారు. అందరూ వారి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. కారులో పోతున్నప్పుడు సూజన్ని మదర్ అడిగింది, నీకు అన్నీ వచ్చు కదా, ఎందుకని తప్పు చెప్పావు అంటే, కావాలనే చెప్పాను అంత. ఎందుకంటే సూజన్కి డాడీ బైబిల్ కొని ఇవ్వగలడు, బెట్టీకి బైబిల్ కొని ఇవ్వలేరు. అండ్ బెట్టి ఎట్లాగైనా గెలవాలని ప్రయత్నం చేస్తోంది. అండ్ అక్కడున్న మిగతా విద్యార్థులందరికీ కూడా బెట్టి గెలిస్తే బైబిల్ ఇస్తే బాగుండనుంది కనుక నేను ఆ పని చేశాను, కావాలనే స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను. ఎందుకు అట్లా చేసావు, ఏ కారణము చేత అని మదర్ అడిగింది. అప్పుడు ఈ రోమా 12:10 నా సండే స్కూల్ టీచర్ ఒక రోజున నాకు చెప్తూ ఇట్లా చెప్పింది, ఇన్ ఆనర్ ప్రిఫరింగ్ వన్ అనదర్. ఒకరిని ఒకరు ఘనత విషయంలో ఎక్కువగా లేక గొప్పగా చూడండి. సో నేను ఈ రోజున సూజన్ బెట్టీకి ఆ ఘనతనివ్వాలని, దేవుడి వాక్యం ప్రకారము చేయాలని అనుకున్నాను గనక అట్లా చేశాను. ఇక మదర్ ఏమనలేదు. మదర్ ఏమంటారు చెప్పండి? బైబిల్ లేకుండానే బైబిల్ని అంత చక్కగా గైకొనేటువంటి బిడ్డ తన బిడ్డని ఎంతో సంతోషించింది. అండ్ ఆ వారం తిరక్కముందే ఆమెకి ఒక పార్సల్ వచ్చింది సూజన్కి. సూజన్ ఆ పార్సల్ ఇప్పి చూస్తే బైబిల్ ఉంది, శ్రేష్టమైన లెదర్ బైబిల్ ఉంది. అండ్ దాన్ని ఓపెన్ చేయగానే మొదట కవర్ మీద ఉంది Romans 12:10, ఇన్ ఆనర్ ప్రిఫరింగ్ వన్ అనదర్, సేమ్ వర్డ్స్. 5వది ఫర్గివ్ వన్ అనదర్.
ఒకరినొకరు క్షమించుకోండి. దీని గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కనుక ఇక్కడ ఎక్కువ నేను చెప్పను, జస్ట్ జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోతాను. ఎఫెసీ 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. సో మీరు దేవుడు మీ దగ్గర ఎట్లా ప్రవర్తించాడు, మీ క్షమాపణ ఆయన ఎట్లా మీకు ఇచ్చాడు బేషరతుగా, అట్లాగే మీరు కూడా ఒకరినొకరు క్షమించమని బైబిల్ మనకి చెప్తోంది. అండ్ ఈ క్షమాపణ ఎప్పుడు సాధ్యం అంటే మనలో కరుణా హృదయం ఉన్నప్పుడే సాధ్యం. మనము కఠిన హృదయం గలవారముగా ఉంటే ఇది మనము చేయలేనటువంటి ఒక పని. క్రైస్తవ సంఘములో మనకి తప్పకుండా పొరపాట్లు కనపడతాయి, క్రైస్తవ సంఘంలో తప్పకుండా తప్పులు కనపడతాయి. క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా ఒకే స్థాయి ఆధ్యాత్మికతను కలిగి ఉండరు, ఒకే స్థాయి దైవ భక్తి కలిగి ఉండరు, ఒకే స్థాయిలో దేవుడికి భయపడరు, ఒకే స్థాయిలో వారికి మరి అట్లాంటి తత్వం ఉండదు. అండ్ అందరూ ఒకే సమయంలో రక్షించబడినటువంటి మెచ్యూరిటీని కలిగి ఉండరు. సో తప్పకుండా వారు పొరపాట్లు చేస్తారు, అక్కడ సమస్యలు వస్తాయి, అక్కడ మనస్పర్ధలు వస్తాయి, అక్కడ కొంతమంది తగ్గింపుతో ఉంటారు, కొంతమంది పొగరుతో ఉంటారు, కొంతమంది వగరుతో ఉంటారు, కొంతమంది ఇట్లా అట్లా అన్ని రకాలుగా ఉంటారు. సో అక్కడ దేవుడు దానిలో మనల్ని పెట్టాడు, ఉద్దేశంతోనే పెట్టాడు, అండ్ నేర్పించుటకు పెట్టాడు, అండ్ మనము నేర్చుకుంటూ వారు కూడా మన ద్వారా మేలు పొందుటకు పెట్టాడు. కనుక దీంట్లో మనకు ఎప్పుడైనా గాయమైతే, హాని జరిగితే, నష్టం కలిగితే, మనసు నొచ్చుకుంటే మనము వారిని క్షమించాలి. వారి మీద వేలెత్తి వారిని తీర్పు తీర్చకూడదు, వారిని మనము మాటల ద్వారా నిందించకూడదు, అండ్ వారికి గాయము కలిగించకూడదు. యాకోబు 5:9 ఇట్లా చెప్పాడు, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద నొకడు సనుగకుడి. అంటే మీరు ఆ పని చేస్తే మీకు కూడా ఇంకొకరు ఆ పని చేసే అవకాశం ఉంది. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు, ఆ న్యాయము చేసేటువంటి న్యాయాధిపతి ప్రభు వాకిట నిలిచి ఉన్నాడు. కనుక మీరు తీర్పు పొందకుండా ఉండాలంటే మీరు ఒకరి మీద ఒకరు సనగొద్దు. మార్క్ 50లో ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దాని సారము కలుగజేతురు, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. సో సమాధానంగా ఉండండి, కరుణ హృదయులై ఉండండి, ఎక్స్ట్రా రోప్నివ్వండి, వారికి ఇంకా కొంత అవకాశం ఇవ్వండి. ఒకసారి తప్పు చేశారు, 2 సార్లు చేశారు, 3 సార్లు చేశారు, 4 సార్లు చేశారు, 7 సార్లు చేశారు, యేసుప్రభు ఏం చెప్పారో మనందరికీ తెలుసు, దాన్ని మనము అమలు చెయ్యాలి. పర్షియన్ కవి సాది అనేటువంటి కవి ఒక చక్కని పోయం రాశాడు. దాంట్లో ఒక లైన్ చాలా మంచిగా ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నీవు గొడ్డలి తీసుకున్నావు, గంధపు చెట్టును నరికావు, నీ గొడ్డలి వేటుకు గంధపు చెక్కు 2 ముక్కలైంది, కానీ అది నీకు గంధపు వాసనను విడిచింది. గొడ్డలి దెబ్బ తిన్నది, కానీ గంధపు వాసనను విడిచింది. క్రిస్టియన్ ఇంకా ఎంత గొప్పగా అట్లాంటి సాక్ష్యమును ప్రపంచంలో విడిచిపెట్టాలి. అమెరికాలో ఒక ప్రముఖ పాస్టర్ అందుకనే ఇట్లా రాశాడు, న్యూ టెస్టమెంట్లో దేవుడు వన్ అనదర్స్ అంటే ఒకరి కొరకు ఒకరు అని ఏదైతే పాజిటివ్గా సానుకూలంగా చెప్పాడో వాటిని మనము గైకొని దేవుడిని మహింపరిస్తే చాలు. దేవుడు చెప్పనటువంటి వాటిలోనే మనము నిష్ణాతులం అయిపోతున్నాం. వన్ అనదర్స్లో నెగటివ్గా ఏదైతే మనము చేస్తామో అవేవి కూడా బైబిల్లో మనకి కనిపించవు, కానీ వాటిలో మనము ఎక్స్పర్ట్స్ అయిపోతున్నాం. అవి మనం మానాలి, చెప్పబడినవి మనము చేయాలంటాడు. అండ్ ఆయన యొక్క పారాగ్రాఫ్ని కోట్ చేస్తున్నాను. దేవుడు మనకెప్పుడు ఒకరినొకరు పరిశుద్ధపరుచుకొనుడి, ఒకరినొకరు తగ్గించండి, ఒకరినొకరు పరీక్షించండి, ఒకరి మీద ఒకరు ఒత్తిడి వేయండి, ఒకరికి ఒకరు అవమానమును కలుగజేయండి, ఒకరినొకరు దొరకబుచ్చుకోండి, ఒకరికి ఒకరు అంతరాయం కలుగజేయండి, ఒకరినొకరు ఓడించుకోండి, ఒకరి కోసం ఒకరిని త్యాగము చేయండి, ఒకరిని ఒకరు పరువు తీసుకోండి, ఒకరికి ఒకరు తీర్పు తీర్చుకోండి, ఇంకొకరి జీవితాన్ని మీరు నడిపే ప్రయత్నం చేయండి, వారి పాపాన్ని వారు కాదు మీరు పోయి అందరికీ ఒప్పుకోండి, ఒకరి బాధను ఇంకొకరు పెంచండి, ఒకరి తప్పిదాలు లోకానికి ఎత్తి చూపండి అని ఎక్కడా చెప్పలేదు. మనము దీంట్లో ఎక్స్పర్ట్స్ అయిపోయాం, కానీ దేవుడు ఏదైతే చెప్పాడో దాంట్లో మనము జీరోలు అయిపోయాం. 6వది బేర్ వన్ అనదర్స్ బర్డన్, ఒకరి భారమును ఒకరు భరించండి. తర్వాత ఎప్పుడైనా దీని గురించి నేను పూర్తి మెసేజ్ ఇస్తాను, ఈ రోజుకి దాన్ని విడిచిపెట్టేస్తాను. గలతీ 6:1-2 మీరు వినండి. ఒకరి భారమును ఒకరు భరించండి. 7వది హెబ్రీ 10:24-25 స్టర్ అప్ వన్ అనదర్, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము.
సో ఆ దినము సమీపిస్తున్న కొలది, అంటే దేవుడి యొక్క దినము సమీపిస్తోంది. దేవుని యొక్క ప్రజలు, క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి వారు ఆ దినము కొరకు సిద్ధపాటును కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలంటే వారు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా, అంటే సంఘముగా కూడుకొనుట మానకూడదు. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీ 12లోనే రాయబడింది. అండ్ హెబ్రీ 10వ అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనం వరకు కూడా మీరు చూస్తే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని రాయబడింది. సో అక్కడ కొన్ని చాలా స్పష్టమైనటువంటి హెచ్చరికలు గ్రంథకర్త చేశాడు. ముఖ్యంగా సంఘముగా కూడుకొనుట చివరి దినాల్లో చాలా చాలా కీలకమని చెప్పాడు. కనుక చర్చ్ మీటింగ్స్లో మనము సండే మాత్రమే కాదు, వీలైనన్ని సార్లు మధ్యవారంలో కూడా దేవుడు కూడికలు పెడితే దాంట్లో మనము పార్టిసిపేట్ చేసే వారముగా ఉండాలి. అప్పుడే మనకి పర్సనల్ కమిట్మెంట్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్, ఈ రెండు, అంటే మనకు వ్యక్తిగతంగా దేవుడి పట్ల ఉన్న నిష్ట అండ్ మన యొక్క సంఘము ద్వారా లభించే సహాయముతో ఈ అంత్య దినాల్లో అక్రమము విస్తరించుచు ఉన్న సమయంలో మనము పడిపోకుండా స్థిరంగా ఉంటాం. మనము దేవుడు చెప్పినటువంటి కార్యములను చేస్తాం. అదేంటి? ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతు. పురికొల్పవలనని కింద మీరు ఫుట్ నోట్లో చూస్తే 2లో రేపవలనని, స్టర్ అప్ అంటే ఒకరినొకరు పురికొల్పండి, ఉసికొల్పండి, మోటివేట్ చేయండి. కనుక లాస్ట్ డేస్లో రియల్ క్రిస్టియన్స్ ఎక్కువగా చర్చ్లో ఉంటారు. ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఉంటారు, ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ఉంటారు. రెగ్యులర్ ఫెలోషిప్ ద్వారా వారు ప్రేమను ఆ యొక్క క్రియల ద్వారా చూపిస్తారు, సత్క్రియల ద్వారా చూపిస్తారు. సో దానికోసం మనము సంఘములో భాగముగా, సంఘములో అన్ని కార్యములు చేసేటువంటి వారముగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆతిథ్యం అనేది ఒకరికి ఒకరు ఇస్తూ ఉంటారు. 1 పేతురు 4:9లో ఆయన చెప్పినట్లు సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. మరి పేతురు దాంట్లో ఆతిథ్యము చేయమని ఊరుకోలేదు, సనుక్కోకుండా చేయమన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఒక్కసారి తిండి పెడతారు, 2 సార్లు తిండి పెడతారు, 3 సార్లు పెడతారు, 4వసారికి వచ్చేసరికి ఇదేం గొడవరా బాబు, ఎన్నిసార్లు పెట్టాలి అని సనుక్కోకుండా ఎవడైనా ఉంటాడా? పేతురికి ఒక ఎక్స్పీరియన్స్ బహుశా ఉండొచ్చు, కానీ అది నేను స్పెక్యులేట్ చేసి చెప్తున్నాను. ఆయన ఆ యొక్క యొప్పాలో ఆ చర్మకారుడైనటువంటి సీమోని ఇంట్లో ఉన్నాడు, పైన ప్రార్థన చేస్తున్నాడు, కింద వారు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ తర్వాత ఆయన అక్కడ ఎంతకాలం ఉన్నాడో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. అట్లా కొంతమంది ఇళ్లలో ఉన్నప్పుడు వారు ఎవరైనా నసబెట్టారో సనిగారో నాకు తెలియదు, అది జ్ఞాపకం పెట్టుకొని రాసి ఉంటాడు ఇక్కడ. కానీ మనకైతే తెలుసు మనం సనుగుతామని. సనక్కుండా చేయమంటున్నాడు. సత్కార్యం, అది ప్రేమ చూపడానికి, సత్కార్యము చేయడానికి అదొక మంచి అవకాశం. సో నీవు సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటే నీవు ఎంప్టీ, అంటే నీవు పూర్తిగా స్వంతమును కేంద్రముగా పెట్టుకుంటే నీవు ఖాళీ మనిషివి. కానీ నీవు ఖాళీ చేసుకుంటే, ఇతరులను ఆ స్థితిలో, ఆ స్థానములో నింపుకుంటే నీవు చాలా ధన్యుడమైనటువంటి వ్యక్తివి. ఇప్పుడు ఈ 3 మాటలతో నేను ముగించేస్తాను. ఒకటి, ఇది మనం ఎట్లా చేయగలం? ఒకటి, వన్ అనదర్ అనేటువంటి కమాండ్మెంట్ని, ఎగ్జార్టేషన్ని క్రిస్టియన్ ఎట్లా పాటించగలడు? ఎట్లా పాటించగలడు అంటే ఆత్మదేవుడి యొక్క సహాయము ద్వారా ఆయన మన హృదయంలో ప్రేమను కుమ్మరించాడు. ఒకరినొకరం ప్రేమిస్తే మిగతావన్నీ మనం చేసేస్తాం. అందుకే దాన్ని మొదట దేవుడు పెట్టాడు. అప్పుడు ఇది మనకి భారముగా ఉండదు, ఇది మనకి ఒక భాగ్యముగా ఉంటుంది. రెండవది, చెప్పినటువంటి దేవుడు మనతో చేయిస్తాడు మనము లోబడితే, మనకు ఆ యొక్క సిద్ధ మనసు ఉంటే. సో పరిశుద్ధాత్ముడు మనకు ఆ బలాన్ని ఇస్తాడు, మనకి సహాయం చేస్తాడు. అండ్ మనము ఈ విషయంలో నమ్మకముగా ఒకరికి ఒకరము పరిచర్య చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయి. ఒక భక్తుడు ఇట్లా చెప్పాడు, 6 ఫలితాలు వస్తాయి. ఒకటి, మనము ప్రభువును నిజంగా యథార్థంగా ప్రేమించగలుగుతాం. 2, లోకమంతటికి మనం యేసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యులమని చూపిస్తాం. 3, మనము దేవుడి విధానములో దేవుని ప్రజలకు క్షేమాన్ని కలిగిస్తాం, వారి మీద మరో రకంగా మనము ఏ రకమైన ఒత్తిడి వేయం. 4, మనము ప్రేమతో ఇతర క్రైస్తవులకు సేవలు అందిస్తాం. 5, మనము వారి యొక్క ఆత్మీయ జీవితంలో, సంఘములో వారిని బలపరిచి పెంచుతాం. అండ్ 6, వారు తిరిగి అదే ప్రకారమైనటువంటి పరిచర్యను మనకు చేసి మనల్ని బలపరిచి మనల్ని పెంచుతారు.
అండ్ లాస్ట్ది ఏంటంటే మనందరినీ కూడా దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. అండ్ ప్రేమతో మనం చేసినటువంటి పరిచర్యకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. సో ముగింపులో ఒక ఆర్గనిస్ట్ ఉన్నాడు, ఆయన పియానో వాయిస్తాడు. ఈ రోజుల్లో పియానో అన్నీ చాలా ఎలక్ట్రిక్ పియానోలు వచ్చాయి, ఒక్కడే సింగిల్గా హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఆ రోజుల్లో ఆ పియానో యొక్క పైపులు వెనకాల ఉండేవి, స్క్రీన్ వెనకాల కొంతమంది కూర్చొని గాలి కొడితే తప్ప, దీంట్లో గాలి వస్తే తప్ప పియానో సంగీతాన్ని ఇచ్చేది కాదు. సో ఒక ప్రముఖ ఆర్టిస్ట్ కాన్సర్ట్లో ప్రదర్శన చేస్తున్నాడు, అందరూ కూడా చాలా సంతోషించి ఆయన్ని హర్షిస్తున్నారు. ఆ టైంలో చివరి ప్రదర్శన అంటే లాస్ట్ ఐటమ్ చెప్పాడు, ఇప్పుడు నేను దాన్ని ప్రదర్శించి దీన్ని ముగిస్తానని చెప్పి గట్టిగా ఆయన గురించి ఆయన చెప్పుకొని కూర్చుని కన్ని చూసుకున్నాక వాయిస్తే ఏమి రావట్లా, సంగీతం రావట్లా. సెకండ్ టైం చూశాడు, రావట్లా. ఏంటి అని వెనక్కి తిరిగినప్పుడు వెనక కర్టన్ వెనకాల ఉన్నటువంటి గాలిగొట్టే బృందం అన్నారు. నేను అన్నావు, మేము అంటే కప్ప గాలిగొట్టం. సో అప్పుడు ఆయన తప్పు తెలుసుకొని మేమందరం అని చెప్పి వాళ్ళని బయటికి తెచ్చి పరిచయం చేశాడు. సో ఎప్పుడు చర్చిలో ఒక్కడు వీరుడు కాదు, ఒక బృందము వీరోచితమైన కార్యములు చేస్తుంది. అది దేవుడి యొక్క చిత్తం. మనకు ఒకే ఒక వీరుడు ఉన్నాడు, ఆయన యేసు. మనం ఎవరం వీరులం కాదు, మనం యేసు యొక్క బృందంలో ఆయన యొక్క దాసులం. ప్రార్థనలో ఏకీభవించండి. అండ్ తప్పకుండా మీరు సందేశమును మీ యొక్క హృదయంలోనికి తీసుకోండి, దాని గురించి మీరు వాక్యాన్ని తెరిచి మరలా ధ్యానించండి. అండ్ దేవుడు మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆదేశం ఏంటి తెలుసుకోండి, దాని ప్రకారం మీరు ఉండండి. మీరు క్రైస్తవ విశ్వాసులైతేనే ఈ ప్రకారం చేయగలరు. మీరు క్రైస్తవ విశ్వాసులు కాకపోతే, నామకార్థ క్రైస్తవులైతే, మీరు జస్ట్ నాసిరకపు క్రైస్తవులైతే మీరు చేయలేరు. కనుక ఈ సమయంలో యేసు ప్రభు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో, మీ కొరకు, మీ పాప పరిహారణ కొరకు ఆయన తన యొక్క దేహమును చీల్చబట్టకిచ్చాడు, రక్తమును చిందింపబట్టకిచ్చాడు, ఆయన ప్రాణమును మీ కొరకు బలి అర్పణగా సమర్పించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి మీ పాపం ఒప్పుకోండి, విడిచిపెట్టండి. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని నూతన సృష్టిగా చేస్తాడు, తన ఆత్మతో నింపుతాడు. అప్పుడు మీరు ఇవన్నీ చేయొచ్చు. ఆయన కృప మీకుంటుంది. అండ్ ఆల్రెడీ రక్షించబడి వీటిలో వెనకబడి దేవుడికి ఆయాసాన్ని కలిగించి ఇతరులకు ఆటంకంగా ఉన్న ప్రతి పాపి క్షమాపణ అడిగి క్షమించబడి శుద్ధి చేయబడి నూతనమైన తీర్మానముతో తిరిగి దేవుడికి సమర్పించుకొని ఈ ప్రకారము ఉందుముగాక. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యము నాకు మాకు శ్రేష్టము, దాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అండ్ ఈ విషయాల్లో నేను విఫలమయ్యాను, మేము విఫలమయ్యాం, మేము పాపులమని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని కనికరించండి. మాకు కనువిప్పు కలిగించడానికే మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం. మాకు సహాయం చేయండి, బలపరచండి, మాకు మీ జ్ఞానమునివ్వండి, మీ అనుగ్రహాన్ని ఇవ్వండి. మేము వీటిని గైకొని నిజముగా మీ శిష్యులమని నిరూపించుటకు సహాయం చేయమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.